ప్రభునందు అత్యంత ప్రియులంటే మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమైన మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి ధర్మశాస్త్రంలో నుండి కొన్ని విషయాలను మనము వింటున్నాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 29 నుండి 31 వరకు ఉన్నటువంటి ఒక భాగాన్ని మనము క్లుప్తంగా ధ్యానిస్తాం. 29 నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పించవలను, అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను, 8వ దినమున దానిని నాకియ్యవలను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక పొలములో చీల్చబడిన మాంసం తినక కుక్కలు దాన్ని పారవేడి. గమనించండి 29వ వచనము, నీ మొదటి సస్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను, అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పించాలి. మొదటిదిగా దేవుడు మనకు ఏదైతే ఇస్తున్నాడో మొట్టమొదటిది ప్రథమ ఫలములు. దీన్ని బైబిల్లో చాలా ప్రాముఖ్యం, ప్రథమ ఫలముల పండుగ అంటారు. దేవుడు నీకు ఏది ఇచ్చినాడో ఇక్కడ సస్యములు అని ఉంది అంటారు. ఆ దినాలలో పొలములు, వ్యవసాయము, పండ్లు పొలాలు వచ్చేది. మరి ఈ దినమున మనకు చెట్లు లేవు కానండి, మనం పెట్టుకోలేదు కదా, కాబట్టి మనమేమి ఇస్తామని చెప్పేసి చాలామంది తప్పించుకునేటువంటి వారు లేకపోలేదు. ఆ దినాలలో దేవుడు వారికి ఇచ్చింది వ్యవసాయము, పనులు, అవే ఫలాలు, ధాన్యాలు, పశువులు, గొర్రెలు, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సంపద అది. ఇప్పుడు ఈ మాట బట్టి చూస్తే మనం ఏమంటాం కదా, మనకేమి లేవు, గొర్రెలు లేవు, ఏమి లేవు కదా అని చెప్పి తప్పించుకోవచ్చు. దానికంటే ఎక్కువ ఈ రోజుల్లో ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉన్నది, ఎన్నో సంపాదించుకుంటున్నాం. దాంట్లో మనము మొదటి భాగాన్ని దేవునికి ఇస్తున్నామా? నాకు తెలుసు దేవుని బిడ్డలు వారు చేసేటువంటి యొక్క ప్రతి కష్టముల్లో కానీ ప్రతి ఒక్క పనిలో ఏదైతే దేవుడు వారికి ఇచ్చాడో మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని తీసుకొచ్చిన దినాలు ఉన్నాయి. మనకు తెలుసు, మనము ఇది పాత వారికి అర్థమవుతూ ఉంటుంది, ప్రార్థన వారికి అర్థం. అందుకనే ఉంటాడు, దేవుడు నీకు ఇచ్చిన సస్య ద్రవ్యములలో అర్పింప తడవు చేయవద్దు అంటాడు. అదే భాగాన్ని అనుసరించి దేవుని వాక్యములో రాయబడి ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే దేవుని కొరకు నీవు ఏదైతే అక్కడేమంటాడంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటిది ఏదైతే ఉన్నదో నీవు మొక్కుబడి చేసుకుంది అవి తప్పకుండా చెల్లించాలి అనేటువంటి యొక్క విషయము మనకు బైబిల్లో కనబడుతుంది. ఇది మనము ప్రసంగి గ్రంథంలో దేవుని దాసుడు చెప్తాడు, ఏదైతే నీవు దేవునితో మొక్కుకున్నావో అది తప్పకుండా ఇవ్వాలి అని చెప్పి. సరే, అది మరొక విషయము. ఇక్కడ ఏమంటాడంటే మొదటి సస్య ద్రవ్యములను అర్పించ తడవు చేయొద్దట, ఆలస్యం చేయొద్దు. ఏదైతే దేవుడు నీకు ఇచ్చినాడో వెంటనే అది దేవుని సన్నిధికి లేక దేవుని సన్నిధిలో దేవుని దాసులకు అది అర్పింపవలసిన వారిగా ఉంటున్నారు. బైబిల్ అవగాహన కలిగిన వాళ్ళందరికీ వీళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలా? తప్పకుండా ఇవ్వాలి. అది ప్రభు నీకు ఏది ఇస్తే అది మొట్టమొదటిది ప్రథమము దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఈ దినాల్లో ఎట్లా ఉందంటే దేవుని సన్నిధి కంటే దేవుడు వారికి ఇచ్చిన దాన్ని దేవుని మందిరాన్ని తీసుకొని వస్తే ఈ దినాల్లో దేవుని సేవకులకు చెందటం లేదు. వాళ్ళు తీసుకొని ఉన్నాడు, ఎవరైతే బాధ్యత గల వారు తీసుకొని అది దేవుని మందిరానికో లేకపోతే దేవుని ప్రజలకో వాళ్ళకో సేవకులు లేని స్థలాలలో దేవుని ప్రజలు తీసుకొచ్చేటువంటి వాటిని ఆ బాధ్యత గల వారే తింటున్నారు, వాళ్ళు ఏం తీసుకొచ్చినా. మరి ఇది మనం ఆలోచించవలసిన విషయమే. దేవుని సేవకులు లేని స్థలాలలో దేవుని బిడ్డలు తీసుకొచ్చేటువంటి వారి యొక్క ప్రథమ భాగాన్ని ఎవరు తినాలా? ఒకవేళ బాధ్యత గల వారు తినడానికి ఏమన్నా బైబిల్లో అర్హతలు ఉన్నాయా? ఏమనుకుంటున్నారు? మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, నువ్వు కూడా తీసుకురావాలి. ఈ దినాలలో
గొప్ప పరిస్థితి ఏంటంటే ఆలోచించాలి. దేవుని దాసులు సేవ చేసే దగ్గరనేమో దేవుని దాసులకు చెందకుండా దేవునికి ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని పోవడము, వాళ్ళు పంచుకోవడము, లేక దేవుని మందిరంలో దేవుని ప్రజలకు పెడుతున్నామని చెప్పడం, కానీ దేవుని దాసులకు చెందడం అది ఎట్లా దేవునికి చెందినట్టయితుంది? ఎట్లయితుంది? కాబట్టి గుర్తించండి, తన యొక్క మొదటి సస్యములను ఎవరి దగ్గర తీసుకుని రావాలనో మీరు చదవండి. ఇదే భాగంలో ఇంకొక మాట అంటాడు కదా, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 15లో 19వ వచనంలో తిరిగి దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్న సందర్భము మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. దయచేసి దేవుని బిడ్డలారా గమనించండి. 19వ వచనం, నీ గోవులనేమి నీ గొర్రె మేకల్లోమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్టము. నీ కోడల్లోనూ తొలిచూలు దానిలో పని చేయకూడదు, నీ గొర్రె మేకల్లోనూ దాన్ని బొచ్చు కత్తిరించకూడదు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవును నీ ఇంటి వారును నీ దేవుడిని యెహోవా సన్నిధికి ప్రతి సంవత్సరం దాన్ని తీసుకుని రావాలి. ఇక ఏం చేయాలంట? దేవుని దాసులతో కలిసి వారు తినాలి అంటాడు. దేవుని దాసులకు సంబంధించిన విషయం ఏది? ప్రతి తొలుచూలు ఏదైనా దేవుడు సస్యములలో కానీ, లేకపోతే అంటే నీకు ఇచ్చిన భూఫలములలో కానీ, నీకు ఏది ఇచ్చినా ఒకవేళ ఇవన్నిటిలో ఇది చెందవలసిన వారిగా ఉంటున్నాము. ఇది గమనించండి. అందుకనే మొదటి సస్యములను అర్పింప తడవు చేయొద్దు. ఇంకోటి, కుమారుల్లో జ్యేష్ఠ కుమారుడు నాకేం చేయాలంటాడు? ఒకటి, కుమారుల విషయంలో ఎందుకు ఈ విషయాన్ని చేయాలి అని అంటే, ఎందుకు చేయాలంటే దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇదే నిర్గమకాండము 12వ అధ్యాయము నిర్గమకాండము 12లో ఈ విధంగా ఉన్నటువంటి సందర్భము మనము చూడగలం. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారిని, తొలి సంతానం అంతా కూడా దేవుడు వారిని నాశనం చేసినాడు. అందుకనే ఈ 12వ వచనంలో రాయబడి ఉంది. దానికి గుర్తుగా ఏమంటాడంటే 13వ అధ్యాయము మరియు యెహోవా మొదటి నుంచి యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో ప్రతి మనుషుని యొక్క పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్ల నాకు ప్రతిష్ఠితము, అది నాదని చెప్పెను. మోషే ఇశ్రాయేలుతో ఇట్లను, మీరు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినం జ్ఞాపకం చేసుకొని యెహోవా సరే ఇది మరొక విషయం. ఎందుకంటే ఐగుప్తులో నుండి విషయాలన్నింటినీ మనం ఎరుగుదము, అక్కడ తొలి సంతానాన్ని తీసుకున్న సందర్భంలో. కాబట్టి నేనేం చేసినాను? ప్రతి తొలిసూలు నాది, ఇది దేవునిది. అందుకనే ఏం చేయాలా? అది తప్పకుండా దేవునికి వారు అప్పగించవలసిన వారుగా ఉంటున్నారు. ఇది చాలా విషయాలు రాయబడ్డాయి. ఇది మీరు తర్వాత చదువుకోండి. ఇంకా 13వ అధ్యాయము 12 నుండి కూడా మనకు ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. నిర్గమకాండము 12వ అధ్యాయంలో దేవుని బిడ్డలుగా ఈ విషయాలను ఎందుకంటే ఎరిగి నష్టపోవద్దని దేవుని బిడ్డలుగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నటువంటి సందర్భం మీరు ఎరగండి. 12 నుంచి ఏముంటుందంటే 12 ప్రతి తొలిచూలు, నిర్గమకాండము 13:12 ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్ల యెహోవాకు ప్రతిష్టము, వానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్ల వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులో తొలిచూలి అయిన ప్రతి మగవాన్ని వెల ఇచ్చి విడిపించాలి అంట. ఇదంతా కూడా చూడండి. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని అడిగినప్పుడు నీవు వాన్ని బాహుబలముతోనూ యెహోవా దాసుల గృహమైన ఐగుప్తులో నుండి ఏం చేశాడు? బయట తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మన జీవితాల్లో మనం చేయగలుగుతూ ఉన్నావా? అంతేకాదు, సస్యములో కానీ, పశువులలో కానీ, గొర్రెలలో కానీ, మనకిచ్చినటువంటి సంతానములో కూడా దేవునికి ఏమి ఇవ్వాలా? తొలి సంతానాన్ని దేవునికి ఇవ్వాలి. లేకుంటే ఏం చేయాలంట? వెల ఇచ్చి దాన్ని విడిపించాలి అంటాడు. వెల ఇచ్చి విడిపించాలి. ఇంకొక విషయం కూడా నేను మీకు గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాను. గమనించండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయం, సంఖ్యాకాండము 3:11 ఈ విధంగా ఉంది. 11 మరియు యెహోవా
మోషేకి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను ఇశ్రాయేలులో తొలి చూలైన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలు నుండి లేవీలను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలు నాది గనుక లేవీలు నా వారై ఉందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలు సంహరించిన నాడు మనుషుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇశ్రాయేలు అన్నిటిలోనూ నా కొరకు ప్రతిష్ఠించుకోండి, వారు నా వారై ఉందురు, నేను యెహోవాను. ఎవరిప్పుడు 12 గోత్రాల్లో నుండి దేవుడు తొలి సంతానముకు బదులుగా లేవీలను తీసుకున్నాడు. లేవీలు నా వారు. అందుకనే దేవుని కొరకు ఏదైతే దేవుని బిడ్డలు తొలిచూలు అర్పిస్తున్నారో ప్రథమ ఫలములు దేవుని దాసులు అంటే లేవీలది. నూతన నిబంధనకు వచ్చినాక దేవుని దాసులది. ఇందులో మీరు ఎరగవలసిన అందుకనే ఎందుకంటే వీళ్ళందరికీ బదులుగా నేను లేవీలను తీసుకున్నాను అన్నాడు. లేవీలు ఇప్పుడు ఎవరున్నారంటే దేవుని సేవకులను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అది దేవుని సేవకులకు సంబంధించిన విషయం. అందుకనే లేవీలు నా వారు. అందుకని అన్నాడు నేను వారికి ఏమి ఇస్తున్నానంటే ఇశ్రాయేలు అర్పించేటువంటి అర్పణలన్నీ కూడా లేవీలయ్యి. దశమ భాగాల విషయం వస్తే కూడా అంతే. దేవుని కొరకు ఏదైతే అర్పిస్తున్నారో అవి దేవునికి సంబంధించినవి కాబట్టి అవి నా సేవ చేసేటువంటి వారివి లేవీలయ్యి. అందుకనే లేవీలకు అర్పించబడింది. లేవీలే దాని మీద బాధ్యత వహించినారు. లేవీలు ఆ రోజు కలిసి అందరూ ఉండేవాళ్ళు కాబట్టి సమిష్టిగా పంచుకునేవాళ్ళు కాబట్టి అవి నిల్వ చేసేటువంటి వారు. దాని మీద లేవీలే అధికారులుగా ఉన్నారు. తిరిగి ఎవరికి ఏం కావాలో వారు పంచిపెట్టేటువంటి వారుగా ఉంటారు. ఇది బైబిల్ యొక్క విషయము. దాన్ని మీరు ఎరగండి. అందుకని ఏమంటాడో తొలిచూలు కొరకు ఇప్పుడు ఇశ్రాయేలు అందరి తొలిచూలు పక్షంగా ఎవరు తీసుకున్నారంటే లేవీలను తీసుకున్నారు. వాళ్ళు నా వాళ్ళు, ఇంకా ఊరికే కాదు. అందుకనే మీరు తీసుకొచ్చేటువంటి ఎవరి అంటే నాయ అంటే దేవుని యొక్క లేవీల ఈ పాత నిబంధన ప్రకారం. కొత్త నిబంధన ప్రకారం ఇది కూడా ఆరంభ దినాలలో దేవుడు దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క దినముల్లో దేవునికి అర్పించేటువంటివన్నీ కూడా దేవుని దాసులే చేసినారు. దేవుని దాసులకే రాను 2000 నుండి మారిపోయి దేవుని దాసులకు బదులుగా మధ్యలో వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు తింటున్నారని చెప్పేసి వాళ్ళు తినడానికే మరి ఇచ్చింది. ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? ఎందుకు ఇస్తున్నారు? ఇస్తే వాళ్ళ మీద లేనిపోని గావించి చెప్పేసి పెద్దవారికి చెప్పి మీకు అవసరం లేని చెప్పేసి దేవుని సేవకుల దగ్గర నుంచి లాగేసుకొని బాధ్యతగల వారు గుంజుకొని వాళ్ళు తినేది తక్కువ వీళ్ళు తినేది ఎక్కువ, లక్షలు పోయినా అని చెప్పేసి కొట్లాడుకుంటూ ఈ దినాల్లో కేసులు పెట్టుకుంటూ ఆయన డబ్బులు తిన్నాడు, ఈయన డబ్బులు తిన్నాడు, ఇగో ఇంత తిన్నాడని చెప్పేసి కేసులు పెట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా. దేవుని దాసుల యొక్క నోటికి అడ్డం పెట్టి వాళ్ళంట శాస్త్రుల పరిచయం చెప్పినారు, ఒంటను వడగట్టి దోమను ఒడియగట్టి ఒంటని మింగే వాళ్ళంట. ఈ రోజుల్లో దేవుని దాసులకు చెందవలసింది చెందకుండా వాళ్ళకు ముక్కులకు, ఎందుకంటే ఒంటే ముక్కులోకి దోమ పోతే చచ్చిపోద్దని ఒంటలు మింగేటువంటి వారు ఉన్నటువంటి వారు. ఇది అవగాహన ఉంటే అర్థం చేసుకోండి. అందుకని ఏమంటాడు ఇక్కడ, మొదటి సస్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులో జ్యేష్ఠుని నాకు అర్పించవలను, అట్లే నీ ఎద్దును నీ గొర్రెలను అర్పించవలను. ఇట్లా ఇంకొక విషయానికి వస్తే మన ప్రభువు కూడా ఆయన మన కొరకు అర్పించబడుతున్న యొక్క జ్యేష్ఠ కుమారుని మన కొరకు ఇచ్చినాడు. ఇట్లా బైబిల్లో చాలామంది ఉన్నారు. సమూయేలు ఉన్నాడు, దేవుడు లేక వారికి కుమారుని ఇస్తే సమూయేలుని తీసుకొచ్చి తల్లి ఇచ్చేసింది. ఇట్లా మనకు బైబిల్లో కొంతమంది నిదర్శనంగా కనబడుతూ ఉంటారు, మొట్టమొదటి కుమారుని ఇచ్చినట్టుగా. అందుకనే నేను చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క మనకు కలిగినటువంటి వాటిలోనే మనం దేవునికి ఇస్తున్నామనేది అది ముఖ్యమైన విషయమే. మరొక విషయం ఏంటంటే కొలసీ పత్రికలో ఓ చక్కని భాగము రాయబడి ఉంటుంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే అన్నిటిలో కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆయన ఆధారభూతుడు, సంగమను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము. అన్నిటిలో ఒకటి మన జీవితంలో ఇవి అర్పించిన వరకే కాదు, కానీ అన్నిటిలో ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. మన సమయంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, మనకు వచ్చిన రావడంలో కావచ్చు, ఏదైనా అన్నిటిలో. ఎందుకంటే ఆయన కూడా యేసు ప్రభువారు జ్యేష్ఠ కుమారుని మన కొరకు తండ్రి అయిన దేవుడు ఇచ్చినాడు. ఆయన నీ కొరకు నా కొరకు అర్పించబడ్డాడు ఈ సంగతులు. అందుకనే మన జీవితంలో మొట్టమొదటి స్థానము, ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాల్సిన వారంగా ఉంటున్నాం. ఆ విధంగా కనుక మనము చేయకుండా మన స్వార్థం కొరకు మనం ఉపయోగించుకున్నట్లయితే నష్టపోతాము, కష్టం అవుతుంది. కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి.
జ్ఞాపకం పెట్టుకొని దేవుని బిడ్డలారా అర్పించే విషయాలకు వచ్చినాక మనము నష్టపోవద్దని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ చదివితే అదే సంఖ్యాకాండములో 3వ అధ్యాయము 3:40 నుంచి కూడా రాయబడింది. దయచేసి మీరు ఈ భాగం చదువుకోండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చిన, నీవు ఇశ్రాయేలులో 1 నెల మొదలుకొని పై ప్రాయం కలిగినటువంటి ప్రతి మగవాన్ని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. ఇదేది ఎవరిలో ఇశ్రాయేలులో రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలులో తొలి చూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను, ఇశ్రాయేలులో పశువులలోనూ తొలి చూలి అయిన ప్రతి దానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తం తీసుకుంటాను. చూసినారా, ఇశ్రాయేలుకు మనుషులకేమో లేవీలను, తిరిగి వాళ్ళ యొక్క పశువులకు వీళ్ళ దానిని తొలిచూలు. కాబట్టి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు మోసే ఇశ్రాయేలులో తొలుత పుట్టిన వారందరినీ లెక్కించను. వారిలో లెక్కించబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పై ప్రాయం కలిగి తొలి మగవారందరినీ 22,273. మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చను, నీవు ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను వారి పశువులను ప్రతిగా లేవీలను పశువులను తీసుకొనుము. లేవీలు నా వారయ్యుందురు, నేను యెహోవాను. ఇశ్రాయేలులో తొలుత పుట్టిన వారిలో లేవీల కంటే 273 ఎక్కువైన చేసిన వారి తన కొలత 5 తులముల వెండిని తీసుకోవాలంట. పరిశుద్ధ తులం చొప్పున నువ్వు తీసుకొనవలను. ఇవన్నీ కూడా లేవీలు వారి విమోచన క్రయధనము. లేవీలు దేవునికి సమర్పించబడ్డ వాళ్ళు. ఇశ్రాయేలు పక్షంగా మీ క్షేమం కొరకు లేవీలు ఉన్నారు. మీ కొరకు ప్రార్థన చేయడానికైనా, మిమ్మల్ని ఆశీర్వించడానికైనా, మీ విజయానికి కారకులు లేవీలను ఏర్పరచుకున్నాడు. ఈ దినాల్లో దేవుని దాసులకు ఈ విషయం ఉన్నది. కాబట్టి మీరు ఎరిగి దేవుని వాక్యాన్ని గమనించండి. సత్యాన్ని ఎరిగి మనం ప్రభు కొరకు జీవిస్తాం. ఇదంతా 7 దినములు దాని యొద్ద ఉండాలంట, తర్వాత తీసుకొచ్చి రావాలా. మీరు నాకు ప్రతిష్ఠించబడిన వారు కనుక పొలంలో చీల్చబడినారని అంటే తినొద్దు, అది కుక్కలకి వేయాలి. ప్రతిష్ఠించబడిన వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠించుకొని ప్రభు కొరకు ఈ వాక్యాన్ని అనుసరించి మనము జీవించవలసిన వారంగా ఉంటాం. అట్లుంటే మనకు మేలు, సంఘానికి మేలు, కుటుంబానికి మేలు, పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటాం. లేకపోతే మనము నిరాకరించి మనమే అనుకుంటే దానికి మనమే ఉత్తరవాదులుగా ఉంటాం. ఆ విధంగా నష్టపోవద్దని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనే విషయాన్ని మనము ఎరుగుదాము. ప్రియమైన తండ్రి, బాగాను దీవించండి. ఇచ్చినందుకు మనం చెల్లిస్తూ మేము కూడా తండ్రి అన్నిటిలో ప్రాముఖ్యత మీకు ఇవ్వడానికి సహాయపడండి. సంఘములన్నింటిలో కూడా ప్రాధాన్యత. అంతేకాదు మాకు కలిగినటువంటి వాటిలో ఏది మీకు సమర్పించాలో కూడా మా ప్రియులు మాతో మాట్లాడుతూ వచ్చినారు. విన్నటువంటి మా ప్రియులందరి కొరకు, వారి కుటుంబ యోగక్షేమాల కొరకు మేము వినేవారమే కాకుండా విడిచిపెట్టేవారం కాకుండా దాని ప్రకారం జీవించడానికి మాకు మా ప్రియులందరికీ సహాయపడమని మాతో ఏకీభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.